ఒక దేశం ఒక పోలింగ్ కోసం ఉద్దేశించిన జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. బిల్లును కేంద్ర మంత్రి ప్రవేశపెట్టిన వెంటనే విపక్ష పార్టీల సభ్యులు వ్యతిరేకించారు. బిల్ రాజ్యాంగ వ్యతిరేకమని, రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం లాగేసుకోవటం దారుణమని అభ్యంతరం తెలిపారు. ఎన్డీఏ మిత్రపక్షాలు బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. బిల్ ప్రవేశపెట్టడంపై విపక్షాలు ఓటింగ్ కోరగా స్పీకర్ సభ్యుల ఓటింగ్ తీసుకున్నారు. అనుకూలంగా అత్యధిక ఓట్లు రావడంతో రెండు బిల్లుల్ని కేంద్ర మంత్రి లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లుల్ని లోక్సభలో ప్రవేశపెట్టే ప్రతిపాదన చేశారు. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్ట సవరణ బిల్లుల్ని ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదించారు. అయితే ఈ బిల్లుల్ని విపక్షాలు వ్యతిరేకించాయి. రాజ్యాంగ సవరణ బిల్లులు దేశ ఎన్నికల ప్రక్రియనే సమూలంగా మార్చివేస్తుందని, దీనిపై చర్చ జరగాలని ఆర్ఎస్పీ సభ్యుడు ప్రేమచంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారీ చెప్పారు. రాజ్యాంగ మౌలిక స్వరూపంపై దాడి చేస్తున్న ఈ బిల్లుల్ని వ్యతిరేకిస్తున్నట్లు తివారీ స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్కు విరుద్ధంగా బిల్లుల్ని ప్రవేశపెడుతున్నారని మండిపడ్డారు. India is a union of states. Article 1 of the Constitution states that India is a union of states and not vice versa. And so therefore, this excessive centralism, which is sought to be brought into existence by this bill, absolutely militates against the constitutional scheme in its essence, in its entirety, and in its very object. And therefore, Mr. Speaker, sir, I would once again like to urge this House that the introduction of the bill and the consideration of the bill, because of the basic structure doctrine enunciated by the Supreme Court in the case of Nand Bharti case, is beyond the legislative competence of this House, and therefore this bill needs to be withdrawn immediately. ఏకకాల ఎన్నికల బిల్లుల ద్వారా రాజ్యాంగ విధ్వంసానికి పాల్పడుతున్నారని సమాజ్వాదీ నేత ధర్మేంద్ర యాదవ్ అభ్యంతరం తెలిపారు. జమిలి ఎన్నికలు నియంతృత్వానికి దారితీస్తాయని ఆయన చెప్పారు. జమిలి ఎన్నికలంటే రాష్ట్రాల హక్కుల్ని దెబ్బతీయటమే అని టీఎంసీ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు. జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి వైరస్ లాంటివని విమర్శించారు. కేవలం ఒక వ్యక్తి కలను నెరవేర్చేందుకే బిల్లు పెట్టారని బెనర్జీ ఆరోపించారు. బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు చెప్పారు. అయితే ఎన్డీఏ మిత్రపక్షమైన టీడీపీ బిల్లుకు మద్దతు తెలిపింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బిల్లులకు మద్దతు తెలపగా విపక్ష సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. శివసేన ఉద్ధవ్ వర్గం బిల్లును వ్యతిరేకించగా శివసేన సిందే వర్గం సభ్యులు మద్దతు తెలిపారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఎంఐఎం, సిపిఎం సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. ఎన్సీపీ ఎస్పీ సభ్యురాలు సుప్రియా సూలే బిల్లును వ్యతిరేకించారు. టీఆర్ బాలు కోరినట్లు బిల్లును జేపీసీకి పంపించి చర్చకు ముగింపు పలకాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. సమాఖ్య స్ఫూర్తికి జమిలి బిల్ విరుద్ధం కాదని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. బిల్లును జేపీసీకి పంపించాలని ప్రతిపాదించారు. అయితే బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడంపై విపక్ష సభ్యులు ఓటింగ్ కోరారు. ఇందుకు అంగీకరించిన స్పీకర్ ఓటింగ్ తీసుకోగా 369 మంది ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్లో పాల్గొన్నారు. మరికొందరు బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేశారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో బిల్లులు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 220 మంది, వ్యతిరేకంగా 149 మంది ఓటు వేశారు. బ్యాలెట్ పద్ధతిలోనూ స్లిప్పుల్ని లెక్కించారు. చివరకు 269 మంది అనుకూలంగా, 198 మంది వ్యతిరేకంగా ఓటు వేసినట్లు స్పీకర్ ప్రకటించారు. తర్వాత న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రెండు బిల్లుల్ని లోక్సభలో ప్రవేశపెట్టారు.